Hello friends, my name is Prince. Her name is Pricey. హలో ఫ్రెండ్. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే క్రిస్మస్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాము. క్రిస్మస్ ఎందుకు జరుపుతారు? అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ ఎప్పటి నుంచి జరుపుతున్నారు? నాకు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరికి కొన్- క్రిస్మస్ అనేది తెలీదు. అవును ప్రైజీ, ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమందికి క్రిస్మస్ అనే మీనింగే తెలియదు. ఇప్పుడు ఇప్పుడు వీటన్నిటికీ నా దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. అవును, మేము క్వశ్చన్స్ వేస్తే మీరు ఆన్సర్స్ చెప్పాలి. మీరు ఆన్సర్స్ చెప్పకపోతే మేము చెప్తాం. సరే, మీరు రెడీగా ఉన్నారా? క్రిస్మస్ అసలు క్రిస్మస్ ఎందుకు చేసుకుంటారు? యేసయ్య మన కొరకు యోదయ బెత్లెహేములో జన్మించారంట. ఓ, ఇది నాకు ఎప్పుడో తెలుసు. మరి ఎందుకు అడిగావు? ఊరికే జోక్ చేశా. జోక్ చేసావా? మీరు కూడా ఫ్రెండ్స్ లాగా జోక్ చేస్తున్నారా? ఏ లేదు, వాళ్ళు జోక్ చేయరు. సరే, నెక్స్ట్ క్వశ్చన్. అసలు క్రిస్మస్ ఎప్పుడు జరుపుకుంటారు? అయ్యో, ఇది కూడా తెలీదా? డిసెంబర్ 25 జరుపుకుంటారు. ఓ, ఇది కూడా నాకు తెలుసు. మరి ఎందుకు అడిగావు? ఊరికే జోక్ చేశా, వీళ్ళందరికీ తెలియాలి కదా. ఏంటి ఏంటి ఫ్రెండ్స్ నువ్వు? సరే, మేము ఇట్లాగే గొడవ పడతాంలే. కానీ థర్డ్ క్వశ్చన్, ఇదే లాస్ట్ క్వశ్చన్. సరే, అసలు క్రిస్మస్ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు? అయ్యో, ఇది కూడా తెలీదా? 2000 years నుంచి జరుపుకుంటున్నారు. ఓ ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? 2000 years నుంచి జరుపుకుంటున్నారు. తెలుగులో చెప్పు, నాకు ఇంగ్లీష్లో అర్థం కాదు. ఓ సారీ, నీకు ఇంగ్లీష్ రాదని తెలియదు, మర్చిపోయా. 2000 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నారు. ఓ, ఇది మీకు తెలిసిందా? 2000 సంవత్సరాల నుంచి అంట. అయితే మీకు ఇప్పుడు ఆన్సర్స్ తెలిసినాయి కాబట్టి తెలియని వాళ్ళకి క్వశ్చన్స్ వేయండి. వాళ్ళకి ఆన్సర్స్ చెప్తే మీరు చెప్తారు. వాళ్ళ ఆన్సర్స్ చెప్పకపోతే మీరు వాళ్ళకి ఆన్సర్స్ చెప్పండి. అయ్యో, వీళ్ళకి బోర్ కొట్టేసినట్టుంది. అవును, వీళ్ళందరూ డ్యాన్స్ చూడడానికి వచ్చారు కదా. సరే, మేము ఇంకా లాస్ట్ ఒకటి చెప్పి వెళ్ళిపోతాం. మేము 3 లాంగ్వేజ్లో మిమ్మల్ని విష్ చేస్తాం. ఫస్ట్ ఇంగ్లీష్, వి విష్ యూ ఏ. మేరీ క్రిస్మస్. సరే, ఇప్పుడు తెలుగు, మీ అందరికీ. క్రిస్మస్ శుభాకాంక్షలు. సరే, ఇప్పుడు స్పానిష్, ఫెలీస్ నవిడాడ్, ప్రాస్పరో, అన్యో, ఫెలిసిడాడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరి ఇంకా కొన్ని క్వశ్చన్స్తో ఆన్సర్స్తో మళ్ళీ ఇంకో క్రిస్మస్కి మళ్ళీ తిరిగి వస్తాం. థ్యాంక్ యూ.